హైదరాబాద్ సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో ముందుండేది మొఖిల. ఈ ఏరియా ఇంపార్టెన్స్ గుర్తించి ఎన్సిడి ఇక్కడ ప్రీమియం ప్రాజెక్టులను డెవలప్ చేసి మొఖిల అంటే నిఖిల అనేంతగా గుర్తింపు తెచ్చుకుంది. 2025 సంవత్సరంలో నిఖిల సంస్థ అభిమానులంతా గర్వపడేలా మొఖిలాలో లేటెస్ట్ గా గ్రాండ్ రేంజ్ లో రాయల్ పెవిలియన్ ను కంప్లీట్ చేసింది. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ కస్టమర్లకు కీస్ ను హ్యాండ్ ఓవర్ చేయడంతో ఎంతో హ్యాపీగా డ్రీమ్ హౌస్ లో అడుగుపెట్టారు. Hello everybody, welcome to Sujin Media Real City. Today we have a visionary leader from real estate sector, Nikla Constructions and Developers Managing Director Srinivas Rao garu manto paatu unnaru. So a person known for his commitment to quality, his eye for his detail and his thought process to develop every project into an iconic project. So let's talk to him. Nikla Constructions and Developers gurinchi maatrame kaadu, real estate sector gurinchi, future lo market ela undabotundi, ee vishayalanni ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. So let's go. హలో సార్. హాయ్, నమస్కారం. ఎలా ఉన్నారు? గుడ్. సో యాక్చువల్లీ నిఖిల ప్రాజెక్ట్స్ గురించి మాత్రమే కాదు, ఎవ్రీ టైమ్ యూ టాక్, యూ ఫేస్ ద కెమెరా, ఆడియన్స్ని ఫేస్ చేసిన ప్రతిసారి ద స్మైల్ యూ గివ్ చాలా ఒక మంచి ప్లెజెంట్ ఆరా ఇస్తుంది మాకు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో వాట్ రియల్ ఎస్టేట్ గివ్స్ యూ సార్? సో ఇప్పుడు మీరు 3 విషయాలు చెప్పారు, దీంట్లో ప్రస్తావించారు. నాట్ ఓన్లీ నిఖిల కన్స్ట్రక్షన్ కాకుండా వేరే వాటి గురించి కూడా చెప్తాను. ఎందుకంటే నేను ఒక ఎంప్లాయీగా ఉండి బిల్డర్ అయ్యి ఇవాళ కన్స్ట్రక్షన్ రంగంలో మనం కొనసాగుతున్నాం. అలాగే ప్రతి మనిషి కూడా ఎవరైతే కొనుక్కుంటారో ఒక ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ విల్లా కానీ కొనుక్కునే వాళ్ళు అలా 5-6 ఇయర్స్ కష్టార్జితంతో 20% డౌన్ పేమెంట్ చేసి 80% లోన్ తీసుకుని మళ్ళీ 15-20 ఇయర్స్ దాన్ని వాళ్ళు సంపాదించిన ఎర్నింగ్స్ తోటి కట్టాలి. సో అలాంటి విషయంలో మనం ఎప్పుడైతే పని చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ప్రతి పైసాకి కూడా దాని వాల్యూ చేకూర్చే విధంగా ఉండాలి, కమిటెడ్గా ఉండాలి. వాళ్ళ రూపాయి ఎక్కడ కూడా నష్టపోకూడదు. ఏ రకంగా కానీ, క్వాలిటీ పరంగా కానీ, టైం పరంగా కానీ, టైటిల్ పరంగా కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యత బిల్డర్ మీద, డెవలపర్ మీద ఉంటుంది. కాబట్టి నేను దాన్ని మనసా వాచా కర్మణ నమ్మి ఆ బాధ్యతను తీసుకుని అది డెలివరీ చేస్తున్నాను. ఆ కమిట్మెంట్తో డెలివరీ చేయడం గివ్స్ అన్ ఇమ్మెన్స్ ప్లెజర్ టు మీ. రీసెంట్గా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ జరిగింది అండ్ ఆ తర్వాత రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఒక బూమ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో వాట్ డు యు సే అబౌట్ ఇట్? అంటే మనకి హైదరాబాద్కి ఆల్రెడీ మంచి పేరు ఉంది. దాంతోపాటు ఇప్పుడు జరిగే అన్ని యాక్టివిటీస్ కూడా ఇంకా వాల్యూని యాడ్ చేస్తున్నాయి. దాంట్లో ఇప్పుడు మన గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ 2047 అనేది ఇంకా ఎక్కువ వన్నీ తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే దాంట్లో మరి ముఖ్యమంత్రి గారు కానీ ఇతర మంత్రులు కానీ అందరూ కూడా వాళ్ళ ప్రసంగాల్లో కొన్ని విషయాలు తెలియజేశారు. అలాగే ఇన్వెస్టర్లు కూడా వచ్చి చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి ఆల్మోస్ట్ 5.75 lakhs crores ఇన్వెస్ట్ చేయడానికి కమిట్మెంట్స్ జరిగినాయి. పెద్ద పెద్ద కంపెనీలు కూడా వస్తున్నాయి. సో చాలా బిగ్ ప్లానింగ్ జరుగుతుంది. గ్లోబల్ సమ్మిట్లో నేను వెళ్ళడం జరిగింది. 5-6 మినిస్టర్స్ని కూడా కలిసాను నేను, అందరినీ ఆనరబుల్ మినిస్టర్స్ని అందరినీ. సో అన్ని స్టాల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆర్గనైజింగ్ కూడా చాలా బాగుంది. అదొక మంచి మలుపు తీసుకురాబోతుంది హైదరాబాద్కి. అలాగే మార్కెట్ని కూడా అప్వర్డ్ ట్రెండ్లో ఉంచుతాకి బాగా పనికొస్తుంది. మేమందరం కూడా బిల్డర్స్ అందరం కూడా విశ్వసిస్తున్నాం. నెరాడ్కో కానీ, క్రెడాయ్ కానీ, వెస్ట్ జోన్ బిల్డర్స్ కానీ మేమందరం కూడా దాన్ని నమ్ముతున్నాం. అది మంచి మనకి బాగా ఉపయోగపడుతుంది.